ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో ఇలాగు చదువుతున్నాము. నేను గొర్రెల మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు మానవుని తన పాపము నుండి విడిపించుటకు సిలువలో బలి అయి 3వ దినమున తిరిగి లేచెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపమును బట్టి మానవుడు దేవునికి శత్రువై ఉండెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు దేవునితో సమాధానము కలిగెను. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వాడు తన పాపముల విషయమై క్షమాపణ నొందును గనుక ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనగా మంచి కాపరి యొక్క గొర్రె అగును. ఆయన గొర్రెలు ఆయనను ఎరుగును మరియు ఆయన వాటిని ఎరుగును. మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తమును, ఆయన బలియాగం యొక్క విశేషతను మీరు గ్రహించు నిమిత్తమును, ఆయన ప్రేమను కృపను గ్రహించు నిమిత్తమును, ఆయనను మీ కాపరిగా అంగీకరించు నిమిత్తమును దేవుడు మీకు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు